కూటమి నేతల అండతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోంది. విశాఖ మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో మధురవాడ సబ్ రిజిస్ట్రార్ పై అవినీతి ఆరోపణలున్నాయి. ఏడాది కాలంగా ఆయన చేసిన రిజిస్ట్రేషన్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బినామీలతో ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, చెప్పండి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఏసీబీ రైడ్స్ చూస్తున్నాం. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాల్లో ఏం జరిగింది, ఎలాంటి అవకతవకలు కనుగొన్నారు? బిందు, రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఆదాయం వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా ఒకటి. ఫిర్యాదులు కూడా ఈ కార్యాలయం పైనే ఎక్కువ వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఏడాది కాలంగా ఈ కార్యాలయం ద్వారా చేసినటువంటి లావాదేవీలపై ఇప్పటికే ఏసీబీ దృష్టి సారించింది. అందుకు అనుగుణంగా డాక్యుమెంట్లన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. నిన్న కొనసాగినటువంటి సోదాలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం సోదాల అనంతరం కార్యాలయాన్ని సీల్ చేశారు అధికారులు. ఎవరు లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే మళ్ళీ సోదాలు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 296కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉంటాయో ఆ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి సందర్భం నెలకొంది. మరోవైపు ప్రైవేటు డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని అడిగి తెలుసుకుంటున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి పేరుకుపోయింది. ఎవరైతే డాక్యుమెంట్ రైటర్లు ఉంటారో వాళ్ళ ద్వారా ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అవినీతి లావాదేవీలు కావచ్చు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా ఒకటిగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఈ 7 నెలల కాలంలోనే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాదాపు 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆర్థిక లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున జరిగే, రిజిస్ట్రేషన్లు కూడా కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు చాలా డాక్యుమెంట్లలో ఏ విధంగా రిజిస్ట్రేషన్స్ చేశారు, అలాగే లావాదేవీలు ఏ విధంగా జరిగాయి అనే కోణంలో కూడా అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా మధురవాడ సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిపై గతం నుంచి కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాగే డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇప్పటివరకు గడిచిన ఏడాదిగా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఎన్ని డాక్యుమెంట్స్ రిలీజ్ అయ్యాయి, ఏ ప్రాంతాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు జరిగాయి అనే కోణంలో కూడా వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొమ్మాది, ఎండాడ, మధురవాడ, ఋషికొండ వంటి ప్రాంతాల్లో అత్యంత ప్రైమ్ ల్యాండ్స్ ఉంటాయి. ఇలాంటి ప్రాంతంలో జరిగేటువంటి రిజిస్ట్రేషన్లపై ఖచ్చితంగా పెద్ద మొత్తంలో చేతులు మారినట్టుగా అధికారులకు కూడా సమాచారం ఉంది. ఫిర్యాదులు కూడా అదే దిశగా అధికారులకు అందుకు అనుగుణంగానే ఏసీబీ రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలోనే ముఖ్యంగా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పైన అందరి దృష్టి ఉంది. ఈ కార్యాలయంలో ఎలాంటి లావాదేవీలు జరిగాయి, ఎటువంటి అంశాలు బయటకు వస్తాయనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది.